మతోన్మాదానికి సంబంధించిన విషయంలో చాలాసార్లు మీ పోస్టర్ చూస్తూ ఉంటాను. మీరు పెట్టినటువంటి నినాదమే ఇవన్నీ అక్రమాలు, కులము, మతము ఇవన్నీ లేని భారతదేశం కావాలి అని చెప్పేసి మీరు కలగంటున్నటువంటి పరిస్థితి మనం చూసి, సో ఆ రకమైనటువంటి దేశం రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. కులము లేని, మతము లేని, ఈ రాజకీయ నాయకుల ఆలోచనలు బానిసలుగా లేని, అక్రమాలు ఇవన్నీ లేని సమాజం కావాలనేది నా కూడా ఆకాంక్ష. మీరు ఎన్నో ఏళ్ళుగా దానికోసం పోరాటం చేస్తున్నారు. అంటే ఈ విజయ విహారం నుండి ఈ ఇటువైపుగా వచ్చేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి మీ లైఫ్లో అని అదే ప్రశ్న. మొట్టమొదట ఒక ఆశయానికి నిబద్ధమై పనిచేస్తున్నటువంటి N9 టీంకి నేను అభినందనలు చెప్పనివ్వండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నాకు చాలా నచ్చారు మీరంతా కూడా. సార్ చాలా బాగుంది మీ వర్క్. మీరు అడిగింది విజయ విహారం నుంచి ఇటేమి డైవర్ట్ అయ్యి రాలేదు. విజయ విహారాన్ని కొనసాగిస్తున్నాం. ఓకే. విజయ విహారం పత్రిక 2000 సంవత్సరంలో ప్రారంభమైంది, 2005 వరకు నడిచింది. అప్పుడు కూడా కుల నిర్మూలన, మత సామరస్యం, అవినీతి, అక్రమాల మీద పోరాటం, మనిషి ఇంటర్నల్గా ఉండాల్సినటువంటి డెవలప్మెంట్స్, దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అప్పుడు కూడా విస్తారంగా మాట్లాడాం. జెండర్ ఈక్వాలిటీ ఇవన్నీ కూడా. అదేవిధంగా జై భారత్ అనేది 2002లో అంటే విజయ విహారం నడుస్తున్నప్పుడే ఏర్పడింది. ఓకే. విజయ విహారం తర్వాత కాదు, విజయ విహారం పాఠకుల యొక్క వేదికగా ఏర్పడింది. గుజరాత్లో మత కల్లోలాలు జరిగినప్పుడు 1000 మంది చచ్చిపోయారు, మీకు తెలుసు. అప్పుడు ఒక పత్రికగా మనం ఏం చేస్తాం అనేటువంటిది మేము ఆలోచించి జాతీయోద్యమ కాలంలో గాంధీజీ ప్రజల్ని కలపడానికి తయారు చేసినటువంటి ఒక శాంతి ప్రతిజ్ఞ ఉంది. ఓకే. అది ఒకళ్ళని అన్నదమ్ముల్లో ఉంటాము, ఒకళ్ళ కష్టాన్ని మరొకళ్ళు పంచుకుంటాము, ఒకళ్ళ బిడ్డల్ని మరొకళ్ళని మా బిడ్డలుగా భావిస్తాము అని వాళ్ళ మధ్య ఐక్యతతో హిందూ ముస్లింల మధ్య ఆయన కలపడానికి చేయించినటువంటి ప్రతిజ్ఞ. ఓకే. ఆ ప్రతిజ్ఞ బయటకు తీసి మేము విజయ విహారంలో ప్రింట్ చేసి దీని కాపీలు తీసుకోండి, దీన్ని మీరు సంతకాలు సేకరించండి హిందువులు ముస్లింల దగ్గరికి వెళ్ళి అని. అప్పుడు మా మత ఉన్మాదంతో ఛార్జ్ అవుతుంది వాతావరణం ఆ రోజుల్లో. దీన్ని ఎలాగా నడిపించాలని వచ్చినప్పుడు ఈ జై భారత్ అనేటువంటి సంస్థ అప్పుడు మొట్టమొదట ఏర్పాటైంది 2002లో మే నెలలో. అక్కడి నుంచి కొన్ని నెలల పాటు ఈ శాంతి ప్రతిజ్ఞల క్యాంపెయిన్ నడిచింది. సుమారు 6-7 లక్షల సంతకాలు మేము సేకరించాం. అప్పుడు గవర్నర్ గారికి తీసుకెళ్ళి ఇచ్చాం, భారీ సభలు పెట్టాం. దాని మీద ఈ మతోన్మాదాన్ని ఎట్లా ఫేస్ చేయాలనే విషయం మీద అప్పుడే కొన్ని ప్రయోగాలు కూడా చేసాం. తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కూడా వచ్చారు ఒక సభకి, కర్ణాటక నుంచి నరసింహయ్య గారు వచ్చారు. ఇట్లా భారీ సభలు పెట్టాం మేము. మత సామరస్యాన్ని నెలకొల్పడానికి సమ్మేళనాలు పెట్టేవాళ్ళం. ఓకే. అట్లా ఈ మత సామరస్య సమ్మేళనాలు అంటే దాంట్లో మక్కా మసీద్ ఇమాం గారు కూడా ఒకసారి పాల్గొన్నారు. అలాగే పెద్ద హిందూ మతం నుంచి, జైన మతం నుంచి, బౌద్ధ మతం నుంచి, సిక్కు మతం నుంచి, ముస్లిం మతం నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా పెద్దలు తీసుకొచ్చి మతంలో ఏముంది, నిజంగా కొట్టుకుని చచ్చిపోమని ఉందా, ఇదే ఉందా, లేకపోతే ఏముంది చెప్పండి అని చెప్పించే ప్రయత్నం చేసేవాళ్ళం. ఇది ఒక వరుసలో నడిచేది. అలాగే కులానికి సంబంధించి కూడా కుల నిర్మూలనకు సంబంధించి మొట్టమొదట ప్రైవేట్ రంగం రిజర్వేషన్లు కావాలని 2004లోనే భారీ సభ మేము ఏర్పాటు చేస్తాం. ఇట్లా అంటే ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మీరు టచ్ చేయట్లేదు కాబట్టి నేను దాన్ని ఆపుతున్నాను. ఇట్లా అనేక అంశాల మీద జై భారత్ ఏర్పడి పనిచేయడం ప్రారంభించింది. 2005తో విజయ విహారం ఆగిపోయింది. అంటే ఎన్నో దాడులు, ఎన్నో కేసులు, ప్రతి నిమిషం కూడా రేపు తెల్లరగట్ట లేచి మళ్ళీ రేపు రోజు మనం చూస్తామా అని తెలియనంత తీవ్రమైనటువంటి ఉద్రిక్తతల మధ్య మేము బంద్ చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ అధికార పక్షం, ప్రతిపక్షం, వామపక్షం, కుడిపక్షం, ఎడంపక్షం, లేకపోతే నక్సలైట్లు, పోలీసులు ఎవరిని వదిలిపెట్టకుండా అందరి మీద కూడా ఏదో రకమైనటువంటి లోతైన విషయాలు, సరే విమర్శ, ఏదో మొహమాట లేకుండా వచ్చేవి. దాని ఫలితంగా మాకు దాదాపుగా మిత్రులు లేకుండా మేము జీవించాం. అంచేత మా మీద కంటిన్యూస్గా చాలాసార్లు ఆఫీస్ సీజ్ చేశారు, కంప్యూటర్ సీజ్ చేశారు, మనుషులను అరెస్ట్ చేశారు. బయట రోడ్ల మీద స్టాల్స్లో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా స్టాల్లో విజయ విహారం అమ్ముతున్నందుకు కారణంలో వెండర్స్ని అరెస్ట్ చేశారు. ఇంత దాడులు మేము ఎదుర్కొన్నాం, ఎవడో ఎదుర్కోలేదు. అలాగే ఒకసారి నక్సలైట్లు వచ్చి మా ఆఫీస్ పేల్చారు. మరొకసారి పోలీసులు వచ్చి మీరు నక్సలైట్ ఆయుధాలు సప్లై చేస్తారని నా మీద తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడు కమిషనరేట్ ముందు ప్రేమానంద్ గారు కూడా వచ్చారు, పెద్ద ధర్నా, లక్ష్మీభారతి వీళ్ళంతా వచ్చి పొద్దున్న నన్ను అరెస్ట్ చేస్తే సాయంత్రం విడిపించారు. వాళ్ళు గౌరవంగా రాత్రి అక్కడికి తీసుకొచ్చేదాకా లకడికప్పుల్లో 1000 మంది జనం కూర్చుని వాళ్ళు రమణమూర్తి కావాలి, కనిపించాలని చెప్పేదాకా కూడా జరిగింది. అది 2004. ఇట్లా అనేక దాడులు మేము ఎదుర్కొన్నాం ఆ రోజుల్లో. సో అప్పుడే ఈ విషయాల మీద పనిచేయడం ప్రారంభించాం.
ఈ ప్రయాణం అనేది తర్వాత కొంచెం విస్తృతమైంది. ఎస్. ఇప్పుడు జయభారత్ 2015 తర్వాత మొత్తం జయభారత్ మారింది. 2015 తర్వాత ఈ ఇన్ని విషయాల మీద ఒకే సంస్థ పనిచేస్తుంది కాబట్టి ఇలా పనిచేయలేమని అనుకుని మేము విభిన్నమైనటువంటి సంస్థలను ఏర్పరచుకోవడం మొదలుపెట్టాం. సుమారుగా ఇప్పుడు జయభారత్ ఉద్యమం అనే పేరు మీద ఒక 10-15 సంస్థలు ఉన్నాయి. ఓకే. చాలా విస్తారంగా ఉన్నాయి. వాటిలో మత సామరస్యం గురించి ప్రత్యేక సంస్థ. అంటే జయభారత్ గతంలో ఏం పని చేసిందో అన్ని పనులు. అంటే కొంతమందికి మత సామరస్యం ఇంపార్టెంట్, మతోన్మాద వ్యతిరేక పోరాటం ఇంపార్టెంట్, కొంతమంది కులం ఇంపార్టెంట్, కొంతమంది ఎస్సీ ఇష్యూ మీద, కొంతమంది బీసీల మీద, కొంతమంది జెండర్ ఈక్వాలిటీ మీద, కొంతమంది ప్లాస్టిక్స్ మీద, కొంతమంది చెట్ల గురించి, రకరకాల విషయాలు మీద పనిచేస్తారు. వాళ్ళు ఇంకో పని మీద చేయాలంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. జయభారత్ చాలా తీవ్రమైనటువంటి విప్లవ సంస్థగా ఇప్పుడు దాంట్లో అనేక కండిషన్స్ ఉన్నాయి. ఈజీగా ఎవరు రాలేరు. గతానికి ఇప్పటికీ మార్పది. జయభారత్ మధ్యలో ఒక సెంట్రల్ ఒక రెవల్యూషనరీ పోల్ కింద ఉండిపోయింది. ఈ సంస్థలో సభ్యత్వం కావాలంటే ఎక్కడెక్కడ లేని విచిత్రమైన మగవాళ్ళ అయితే కనుక మీకు వంట వచ్చారని అడుగుతారు, లేకపోతే మీ బాడీ డొనేట్ చేశారంటారు. నాకు తెలిసి ఇలాంటి రూల్స్ పెట్టుకునే సంస్థ ఏది లేదు. ఓకే. అయితే ఇన్ని రూల్స్ తోటి పనిచేయడం విస్తారమైన ప్రజా సంస్థకి ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఆశయాలను విడదీసి మేము వేరే సంస్థలను ఏర్పరచుకుంటాం. దీంట్లో భాగంగా మత సామరస్యం గురించే, మతోన్మాదం మీద వ్యతిరేక పోరాటం చేయడానికే స్పెసిఫిక్గా ఒక సంస్థ పెట్టుకున్నాం. దాని పేరు జైహో. ఓకే. JAIHO జైహో. ఓకే. జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్. ఓకే. జైహో అంటే అర్థం అది. ఈ సంస్థ ఇవాళ సుమారుగా 15-16 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. బహుశా మేము తెచ్చినంత విస్తారంగా మతోన్మాద వ్యతిరేక సాహిత్యం ఎవరు తీసుకురాలేదు. చరిత్రలో విస్మరించబడినటువంటి అనేక మంది వీరుల గురించి, హీరోస్ గురించి మేము పుస్తకాలు తీసుకొచ్చాం. వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా భిన్నమైనటువంటి ఆర్గ్యుమెంట్ మేము తీసుకొచ్చాం. మతోన్మాదాన్ని ఎందుకు హ్యాండిల్ చేయాలనేది. అంటే మన మతోన్మాదానికి పరిమితమైన, నేను దానికి పరిమితమే మాట్లాడుతున్నాను. 2005లో ఈ యొక్క బీజాలు, ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో సిద్ధాంతం, అది విజయవిహారంలో చెప్పింది. దాన్ని మేము కొనసాగిస్తున్నాం, అంతే, డిబేట్ కాదు. అయితే జైహో అనేటువంటిది ఇవాళ దాంట్లో పెద్ద కండిషన్స్ లేవు. దాంట్లో జాయిన్ కావాలంటే మతోన్మాద సంస్థలకు దూరంగా ఉండాలి, లేకపోతే కన్వర్షన్స్ చేసేటువంటి టీమ్స్కి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఇరు మతాల మధ్య లేదా విభిన్నమైన మతాల మధ్య, దేశ ప్రజల మధ్య ఐక్యత గురించి పనిచేయాలి. ఇది తప్పితే వేరే కండిషన్ లేదు. ఏ కండిషన్ లేదు. అతను మామూలుగా సంతకం పెట్టి జాయిన్ అయిపోవచ్చు. మేము ఇప్పుడు తీసుకున్నటువంటి వైఖరి ఏమిటంటే 2008 నుంచి కొత్త లైనది. డిసెంబర్ 19 అష్ఫాక్ని బిస్మిల్ ఉరితీశారు వేరు జైళ్లలో. వాళ్ళిద్దరూ ఏం చెప్పారంటే, మీరు మా గురించి ఏదన్నా మమ్మల్ని గౌరవించదలుచుకుంటే మా గురించి మీరేమి సంతాన సభలు పెట్టద్దు, ఏమి స్మారక స్తూపాలు కట్టించొద్దు, హిందూ ముస్లిం ఐక్యత గురించి పనిచేయండి, అది చాలు మాకని వేరు జైళ్లలో వాళ్ళు ఉరితీస్తున్నప్పుడు, అంటే 4 ఉరితీశారు. రాజేంద్ర లాహిని, రోషన్ సింగ్ని కూడా ఉరితీశారు. అష్ఫాక్ బిస్మిల్ ఉరితీసినప్పుడు వాళ్ళు చెప్పిన మాటను స్ఫూర్తిగా తీసుకుని మేము డిసెంబర్ 19 వాళ్ళు చనిపోయినటువంటి రోజు నుంచి మొదలు పెట్టుకుని జనవరి 30 గాంధీజీ చనిపోయినటువంటి రోజు దాకా, డిసెంబర్ 19 నుంచి జనవరి 30, అంటే సుమారుగా మనకి ఒక 40-42 రోజుల దాకా వస్తుంది. ఇన్ని రోజులు హిందూ ముస్లిం సమైక్యత దినంగా మేము పాటిస్తాం. దీంట్లో మధ్యలో వివేకానంద జయంతి ఉంది, సుభాష్ చంద్రబోసు జయంతి ఉంది, ఉద్ధమ్ సింగ్ యొక్క వర్ధంతి ఉన్నది, జయంతి వర్ధంతి, అలాగే గఫార్ ఖాన్ యొక్క వర్ధంతి ఉన్నది. ఇవన్నీ మేము చూసుకున్నాం. అంటే ఇంతమంది హీరోస్ దీంట్లో ఉన్నారు. ఇదే దీన్ని తీసుకుని అంటే వాళ్ళ 5-6 దీని గురించి కృషి చేశారని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈ కాజ్ మీద అనేక మంది కృషి చేశారు. మేము చాలామంది గురించి పుస్తకాలు తెస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. దీన్ని డిసెంబర్ 19 నుంచి జనవరి 30 దాకా జైహో తరఫున మేము భారతదేశంలో సుమారుగా 500-600 సభలు పెడతాం. ఈ 500-600 సభలు అండమాన్స్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, కాశ్మీర్లో, ఒరిస్సాలో, తమిళనాడులో, కర్ణాటకలో అన్ని చోట్ల జరుగుతాయి. మన 2 తెలుగు రాష్ట్రాలు అయితే విస్తృతంగా జరుగుతాయి, మహారాష్ట్ర కూడా జరుగుతాయి. ఈ కల్చర్ మేము తీసుకొచ్చాం. ఇప్పుడు జైహోకి జాతీయ సభలు జరిగితే కనీసం 15 రాష్ట్రాలు రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు. మొన్న నెల్లూరు పట్టణానికి ఒక 7-8 కిలోమీటర్ల వెనకాల పినాకిని అని గాంధీ గారు 102 సంవత్సరాల క్రితం స్వయంగా ఏర్పాటు చేసిన ఆశ్రమం. ఓకే. ఈ ఆశ్రమంలో మేము జైహో జాతీయ సభ పెట్టాము. మా ఛానల్లో కూడా వివరంగా దాని ప్రసంగాలు అవి కనిపిస్తాయి. భారీ ఊరేగింపు జరిపాము నెల్లూరు నుంచి, హిందూ ముస్లిం ఐక్యత గురించి. ఇట్లా పనిచేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి సెంట్రల్ థీమ్ అంటే మీరు మతోన్మాదం అనేటువంటి విషయం మీద జయభారత్ ఉద్యమానికి అంతకుముందు విజయవిహారంలో కూడా ఈ మాటలు చెప్పాం. మా స్టాండ్ ఒకటి, మతం వేరు, మతోన్మాదం వేరు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మతోన్మాదాన్ని హ్యాండిల్ చేయాలంటే మతాన్ని మొత్తం నిర్మూలించాలని అనుకోవాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. ఓకే. మరి మతం మీద మా స్టాండ్ అంటే జయభారత్ కూడా మళ్ళీ ప్రత్యేకమైన స్టాండ్ ఉంది. జయభారత్ మతాన్ని కానీ, ఒక సిద్ధాంతాన్ని కానీ, లేకపోతే ఒక మనిషి చెప్పినటువంటి ఆలోచన కానీ ప్రతి దాంట్లో కూడా +- 2 ఉండే అవకాశం ఉంది అని చెప్తుంది. మంచి విషయాలు మనం అనుసరించదగ్గ విషయాలు ఉంటాయి, మనం ఫాలో అయ్యేటువంటి విషయాలు ఉంటాయి.
మనం ముందుకు తీసుకెళ్లాల్సిన విషయాలు ఉంటాయి, మనం వదిలేయాల్సినవి పనికిరానివి అక్కడికక్కడే వదిలిపెట్టాల్సినవి కూడా మతంలో, మత గ్రంథాల్లో, లేకపోతే మనుషుల ఆలోచనలో ఉంటాయి. అందుచేత ప్లస్ ఏదైతే ఉందో, మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, పనికిరాని వదిలేయాలి. ఇది బేసిక్ సిద్ధాంతం జయభారతి. అందుచేత మతం రెండు ఒకటే. మతం నిర్మూలిస్తే కానీ మతం నిర్మూలన కాదు అనేటువంటి అభిప్రాయం మాది కాదు. ఇది తప్పని మేము అనుకుంటాం. సైంటిఫిక్గా కరెక్ట్ కాదు, ఇది తార్కికంగా నిలబడేటువంటి విషయం కాదు అని. మతానికి కొన్ని విలువలు ఉన్నాయి, అవి కొనసాగితే నష్టమేం లేదు. కానీ మతోన్మాదం వేరు. మతానికి తేడా ఎలా చెప్తామంటే, మతోన్మాదం అనేది నా మతమే ఉండాలి, ఇంకెవడు ఉండడానికి వీల్లేదు, లేదా ఈ మతం పేరు మీద రాజ్యం ఏర్పాటు చేసి మిగతా మతస్థులు అణిచేయాలి, వాళ్ళందరినీ కన్వర్ట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా పూర్తిగా తొక్కిపెట్టాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దీన్ని మనం మతోన్మాదం అంటే. నాది ఉండాలి, నేను ఉండకూడదు. ఓకే సార్.